ముందుగా అందరు ఎదురు చూస్తున్నారు ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకోవాలని. ఒక్కసారి మన ముందుగా మేషరాశి కనుక విశ్లేషిస్తే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. 12వ ఇంట్లో శని సంచారం వల్ల మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులకు ట్యాక్సుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారు పదవులు కోల్పోతారు. నామినేటెడ్ పదవుల్లో సడన్ గా కోల్పోతారు. ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో మేషరాశి వారికి 100కి 100% నెగిటివ్ కనిపిస్తా ఉంది. మరి దీని నుండి పాజిటివ్ రావాలంటే ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు వస్తువులకు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా మేషరాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే, ఇది మేషరాశికి సంబంధించి. నెక్స్ట్ వృషభ రాశి. 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు, లవ్లో సక్సెస్ ఉంటుంది, విదేశీ యానం ఉంటుంది, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యొక్క సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంది. రాజకీయ నాయకులు కొత్త పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందుతారు. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి గోచరిస్తూ ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విపరీతమైన అవకాశాలు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది. సో వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. నక్కతోక దొక్కారు అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మిథున రాశి 100కి 100% అనుకూలంగా ఉండబోతా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు. మే 9 నుండి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. రాజయోగం ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు పెను సంచలనం పాజిటివ్ గా ఉండబోతా ఉంది. ఆడవారికి అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో రాజయోగం గోచరిస్తా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ఉద్యోగాలు వస్తాయి, లవ్ లో సక్సెస్, వీసాలు ఉంటాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో పోస్టింగ్లు వస్తాయి, సీట్లు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు ఉంటాయి, అవార్డులు, రివార్డులు ఉంటాయి, విదేశాల్లో ప్రోగ్రాంలు ఉంటాయి. సో మిథున రాశి వారికి 100కి 100% అనుకూలతలు ఉన్నాయి. రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. సో నెక్స్ట్ కర్కాటక రాశి. 100కు 95% అనుకూలతలు ఉన్నాయి. మే 9 నుండి. మీది కర్కాటక రాశే కదా గురుగారు? సో మీరు ఎప్పటి నుండి జాతకాలు చెప్తున్నారు? అంటే చూసి చూసి అలవాటు అయిపోయి రోజు సగం వైద్యుడు అంటారు కదా. సో 100కు 95% అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి కర్కాటక రాశి. అష్టమ శని వెళ్ళిపోతా ఉంది. కాకపోతే గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు. సో చిన్న సమస్యలు కనిపిస్తా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కాళ్ళు, చేతులు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. తడి ప్రాంతాల్లో నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. అలాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వయసు వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఒకటి మాత్రమే సమస్య. మిగిలినవన్నీ అనుకూలంగా ఉండబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, వీసాలు వస్తాయి, విదేశీ యానం ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి పెను సంచలనం ఉంటుంది. అవార్డులు, అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వరిస్తాయి, నామినేటెడ్ పదవులు వరుస్తాయి, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు గెలుస్తారు. స్త్రీలకు అన్యోన్య దాంపత్యం ఉంటుంది, రాజయోగం ఉంటుంది, అవివాహితుల వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది, కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు వస్తాయి, అవార్డు, రివార్డులతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. సో వీరికి 100కి 95% అనుకూలంగా ఉంది. 5% బాగలేదు. దానికి రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక మంత్రం చదువుకోవడము, లేదా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించిన పూజ నిర్వహించడము, లేదా గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడము. దీని ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. సర్పంచ్ అన్నారు కదా గురుగారు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు? జరుగుతాయి, ఈ ఇయర్లో జరుగుతాయి. జరుగుతాయా? ఈ ఇయర్లో జరుగుతాయి, 100% జరుగుతాయి. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ 3 జరుగుతాయి. సో ఇది కర్కాటక రాశికి. ముందుగా అందరు ఎదురు చూస్తున్నారు ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకోవాలని. ఒక్కసారి మన ముందుగా మేషరాశి కనుక విశ్లేషిస్తే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. 12వ ఇంట్లో శని సంచారం వల్ల మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి.
చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులకు ట్యాక్సుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారు పదవులు కోల్పోతారు. నామినేటెడ్ పదవుల్లో సడన్ గా కోల్పోతారు. ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో మేషరాశి వారికి 100కి 100% నెగిటివ్ కనిపిస్తా ఉంది. మరి దీని నుండి పాజిటివ్ రావాలంటే ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు వస్తువులకు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా మేషరాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. ఇది మేషరాశికి సంబంధించి. మేషరాశికి సంబంధించి. నెక్స్ట్ వృషభ రాశి. 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఓ. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు పెరుగుతాయి. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. లవ్లో సక్సెస్ ఉంటుంది. విదేశీ యానం ఉంటుంది. వీసాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యొక్క సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంది. రాజకీయ నాయకులు కొత్త పదవులు వస్తాయి. నామినేటెడ్ పదవులు వస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందుతారు. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి గోచరిస్తూ ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విపరీతమైన అవకాశాలు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సో వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. నక్కతోక దొక్కారు. అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మిథున రాశి 100కి 100% అనుకూలంగా ఉండబోతా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు. మే 9 నుండి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. రాజయోగం ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు పెను సంచలనం పాజిటివ్ గా ఉండబోతా ఉంది. ఆడవారికి అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో రాజయోగం గోచరిస్తా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ఉద్యోగాలు వస్తాయి. లవ్లో సక్సెస్, వీసాలు ఉంటాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో పోస్టింగ్లు వస్తాయి. సీట్లు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. సో రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది. సో కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు ఉంటాయి. అవార్డులు, రివార్డులు ఉంటాయి. విదేశాల్లో ప్రోగ్రాంలు ఉంటాయి. సో మిథున రాశి వారికి 100కి 100% అనుకూలతలు ఉన్నాయి. రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. సో నెక్స్ట్ కర్కాటక రాశి. 100కు 95% అనుకూలతలు ఉన్నాయి. మే 9 నుండి. మీది కర్కాటక రాసే కదా గురుగారు. సో మీరు ఎప్పటి నుండి జాతకాలు చెప్తున్నారు? అంటే చూసి అలవాటు అయిపోయి రోజు సగం వైద్యుడు అంటారు కదా. సో 100కు 95% అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి కర్కాటక రాశి. అష్టమ శని వెళ్ళిపోతా ఉంది. కాకపోతే గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు. సో చిన్న సమస్యలు కనిపిస్తా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కాళ్ళు, చేతులు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. తడి ప్రాంతాల్లో నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. అలాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వయసు వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఒకటి మాత్రమే సమస్య. మిగిలినవన్నీ అనుకూలంగా ఉండబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. వీసాలు వస్తాయి. విదేశీ యానం ఉంటుంది. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి పెను సంచలనం ఉంటుంది. అవార్డులు, అవకాశాలు వస్తాయి. కొత్త పదవులు వరిస్తాయి. నామినేటెడ్ పదవులు వరుస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు గెలుస్తారు. స్త్రీలకు అన్యోన్య దాంపత్యం ఉంటుంది. రాజయోగం ఉంటుంది. అవివాహితుల వివాహ యొక్క సూచనలు. సంతానం లేని వారికి సంతానము. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు వస్తాయి. అవార్డు, రివార్డులతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. సో వీరికి 100కి 95% అనుకూలంగా ఉంది. 5% బాగలేదు. దానికి రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక మంత్రం చదువుకోవడము, లేదా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించిన పూజ నిర్వహించడము, లేదా గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడము. దీని ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. సర్పంచ్ అన్నారు కదా గురుగారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు? జరుగుతాయి. ఈ ఇయర్లో జరుగుతాయి. ఈ ఇయర్లో జరుగుతాయి. 100% జరుగుతాయి. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ 3 జరుగుతాయి. సో ఇది కర్కాటక రాశికి.